శ్వేతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావులు ఎన్నిక. వ్యూహ ప్రతివ్యూహాల మధ్య 34 ఓట్ల మెజార్టీతో విజయం. సీఎంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు. ఇకపై రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకుంటే సహించబోనని స్పష్టం. కరీంనగర్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం. నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన 9 మంది అభ్యర్థులచే పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం. కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ బీజేపీ నుంచి కార్పొరేటర్గా గెలిచిన కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావులు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఆయన 34 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వ్యూహ ప్రతివ్యూహాల మధ్య సాగిన ఈ పోలింగ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు ఈ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండి తటస్థంగా ఉండిపోయారు. దీంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీనివాస్ ఎన్నిక లాంఛనంగా ముగిసింది. కార్పొరేషన్ మేయర్గా, డిప్యూటీ మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీల్ రావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయపు జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్ధంలో కరీంనగర్లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు భారతీయ జనతా పార్టీలో మాత్రమే గుర్తించడం జరుగుతుంది. ఈరోజు నన్ను గుర్తించినందుకు ఇది కార్యకర్తల అందరి విజయం. ఇది దాదాపు కేంద్ర హోంశాఖ బండి సంజయ్ గారు అన్నగారి ఆశీర్వాదంతో ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. మేయర్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వారి ఆశీర్వాదంతో. అలాగే కేంద్ర నాయకత్వ ఆశీర్వాదం, మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారి ఆశీర్వాదంతో, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షుల సహకారంతో ఇలా కరీంనగర్ పైన కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి కార్యకర్తల కళను ఇలా నెరవేర్చడం జరిగింది. గతంలో స్మార్ట్ సిటీ కింద నిధులు తీసుకురావడం వల్ల అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిని చూసి బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంతమంది కార్పొరేటర్లను గెలిచి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవడం జరిగింది. దీన్ని సహకరించిన కరీంనగర్ నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి కష్టపడ్డ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కబడ్డీ మ్యాచ్లో ప్రత్యర్థులన్నింటినీ మట్టి కరిపిస్తూ బీజేపీ కప్ను కైవసం చేసుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇకపై రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకుంటే సహించబోనని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. అనవసరంగా అప్రజాస్వామికంగా నన్ను కెలికి ఆట మొదలు పెట్టారు. ఇక మీ ఆటకు నేనే ముగింపు ఇస్తా అంటూ తీవ్ర స్వరంతో స్పందించారు. కరీంనగర్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం నూతన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. కరీంనగర్ ప్రజలు బీజేపీకి స్పష్టమైన మద్దతు ఇచ్చారని, ఇకపై నగర అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలా ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్రలు. ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలి జిల్లా టీవీలు చూసినాం, మేము సోషల్ మీడియా చూసినాం. అయిపోయింది బీజేపీ కనం అయిపోయింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు. ఇక బీజేపీ రాదు. కొంతమంది ఖేల్ ఖతం, దుకాన్ బంద్, బీజేపీ ఖతం, ఇక రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఎక్కడ మేము పట్టించుకోలే. మాకు ప్రజాస్వామ్య నమ్మకం ఉంది. మా తల్లి మహాశక్తి, మా తల్లి మీద విశ్వాసం ఉంది. ఇంత మేము సాధించామంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం, ఆ తల్లి యొక్క కరుణ కటాక్షలు. ఇలా వేములవాడ రాజన్న ఆశీర్వాదం కానీ, కొండగట్టు అంజన్ ఆశీర్వాదం కానీ, పాత బస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం కానీ, వాళ్ళని నమ్మినాం. వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు పొందినాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది, మా గౌరవ కార్పొరేటర్లకు అందరికీ ఉంది. ఇంత మెజార్టీగా మేము గెలిచినాం. కానీ దీన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎందుకు గుర్తించలేకపోయినాయి? అన్ని పార్టీలు కలవడానికి కారణం ఏదో ఉండాలి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన 9 మంది అభ్యర్థులు నేడు పాలక వర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పాటు 34వ డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సమీనా పర్వీన్ నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ తదితరులు ఉన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో భాగంగా రెండు పార్టీలకు, ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవి రెండు కూడా దొందే కాబట్టి వాళ్ళిద్దరితోటి మేము సమాన దూరంగా పాటించినాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు పార్టీలు మాకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని, కేసీఆర్ గారిని సిట్ నోటీసులు ఇవ్వడం, భారతీయ జనతా పార్టీ రోజు ప్రొద్దునెత్తనే మా పార్టీని విమర్శించడం, ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా మేము పూర్తి వ్యతిరేకంగా వారికి ఈరోజు మేము బైకాట్ చేసి ఎవరికి ఓటు వేయకుండా రావడం జరిగింది. మా డిమాండ్ అంత ఒకటే, మీరు ఫండ్స్ తీసుకొస్తా అన్నారు కదా, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ పార్టీ వాళ్ళిద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే కరీంనగర్ నగరానికి ఎవరు ఫండ్స్ తీసుకొస్తారో, ఎన్నికలకు గెలిస్తేనే ఫండ్స్ కాదు, సేవ చేసేందుకు రావాల్సింది మున్సిపాలిటీ అంటే. అలాంటి మున్సిపాలిటీకి ఎన్నో మేనిఫెస్టోలు మీరు రిలీజ్ చేసిండ్రు. 6 నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తారని భారతీయ జనతా పార్టీ చెప్పింది. తప్పనిసరిగా ప్రతి మీటింగ్లో అవినీతి పైన, అక్రమాల పైన తప్పనిసరిగా గొంతిప్పి ప్రశ్నిస్తాం. హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా దండి లక్ష్మీ కొమరయ్య, కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్పర్సన్ గా చిత్తారి పద్మ రవీందర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా 7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్ ను వార్డు సభ్యులు పిల్లి తిరుపతి, బలపరిచిన సభ్యులు వరప్రసాద్, బోలిశెట్టి రాజు, వైద్యం కిరణ్ ప్రసాద్ ను ప్రపోజ్ చేశారు. దీంతో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఏకగ్రీవ ఎన్నిక అయినట్లు అధికారులు ప్రకటించారు. హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి మాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు మున్సిపల్ పాలక వర్గాన్ని గెలిపించినారు. వారందరికీ మరొకసారి మా నూతన పాలకవర్గం తరఫున ధన్యవాదాలు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారి ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ను చుట్టూ 4 జిల్లా కేంద్రాల మాదిరిగా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోతాం.
ఎన్నికల దాకానే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలకు కూడా హుస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫక్త్ పెద్ద చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. అట్లా వద్దు. పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈజ్ డిఫరెంట్. ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలకవర్గం అందరూ కలిసి హుస్నాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు, వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుందనే విధంగా ఇక్కడ కొత్త కొత్త విద్య, వైద్య, ఉపాధితో పాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్కు సంబంధించి శానిటేషన్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ప్యూరిఫికేషన్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, మేజర్గా మున్సిపల్ యొక్క మౌలిక బాధ్యతలు. ఈ బాధ్యతల నిర్వహణలో కొత్త పాలకవర్గం ఎంపికైనటువంటి దండి లక్ష్మి గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి చిత్తారి పద్మ గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు. మొన్నటిదాకా చైర్మన్గా ఉన్నటువంటి ఆకుల రజిత గారు ఉన్నారు. ఇంకా అందరూ కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా తప్పకుండా పాలకవర్గంలో అందరి అనుభవాలను తీసుకుపోయే బాధ్యత చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా మా విప్పు కేశవన్ రమేష్ గారు అందరూ కలిసి హుస్నాబాద్ అనేటువంటి ఒక మోడల్. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ గా తిరుమల వసంత, వైస్ చైర్మన్ గా మహమ్మద్ షాహెబ్ ఉల్ అహద్ ఎన్నికయ్యారు. మెజార్టీ సంఖ్యతో చైర్మన్ పదవి దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ 33 వార్డులకు గాను 18 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అధిష్టాన నిర్ణయంతో చైర్మన్ పేరు ఖరారు చేసిన అధికారులు వీరి ఎన్నికను ప్రకటించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో శివ కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. గ్రామ సర్పంచ్ బాసనేని సరోజన, మల్లేశం సమక్షంలో వేడుకలు జరిగాయి. పలు గ్రామాల నుండి భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్లు, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామ యువ నాయకులు, గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్ గా నూగిల మల్లయ్య, వైస్ చైర్పర్సన్ గా మాస్కాన్ నాజ్ ఎన్నికయ్యారు. 36 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 28 మంది సభ్యులు మద్దతు లభిస్తుండటంతో ఈ ఎన్నిక లాంఛనాప్రాయమైంది. దీంతో ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లతో రెవెన్యూ డివిజనల్ అధికారి గంగయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ చైర్పర్సన్ ఎన్నికైన ధృవీకరిస్తూ నా అధికార విధుల నిర్వహణలో లేదా వెల్లడించానని ప్రమాణం చేస్తున్నాను. చైర్మన్ పదవి ఎన్నికలకు సంబంధించి ఒక నామినేషన్ దాఖలైంది. మనకు పార్టీ నుంచి వచ్చేటటువంటి బీఫామ్కు అనుగుణంగా ఉండడం వలన, అలాగే మరి ఏ ఇతర నామినేషన్ ఫారం దాఖలు కానందున ఈ వైస్ చైర్మన్ సంబంధించి యునానిమస్గా డిక్లేర్ చేస్తూ ఎన్నికైనట్టుగా శ్రీమతి ముస్కాన్ నాజ్ గారు వైస్ చైర్మన్గా 6.5 దశాబ్దాలుగా లక్షలాది మందికి ఉన్నతికి బాటలు వేసిన చదువులమ్మ నిలయం అది. ఎంతో మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, కవులుగా, కళాకారులుగా, గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ కాలేజీది. ఆ కాలేజీలో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కళ. సాధారణ విద్యార్థిగా చేరితే చాలు, విద్యార్థి నాయకులుగా, సమాజాన్ని జాగృతం చేసే కవులుగా, దేశానికి రక్షణగా నిలిచే సైనికులుగా, సమాజానికి సేవ చేసే క్రమశిక్షణ గల ఆదర్శవంతులుగా తీర్చిదిద్దబడి బయటకు వస్తారు. అదే కరీంనగర్ SRR డిగ్రీ కాలేజ్. అన్ని రంగాల్లో తన విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత ఈ కాలేజ్ది. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి హోదాతో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కోర్సులను అమలు చేస్తూ విద్యార్థులకు ఉపాధి మార్గాన్ని చూపిస్తూ సమాజానికి విద్యా కుసుమాలను అందిస్తున్న SRR. కరీంనగర్ నడిబొడ్డున పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, సువిశాలమైన 26 ఎకరాల విస్తీర్ణంలో టీవీగా నిలబడిన ఈ భవనమే SRR కాలేజ్.
డిగ్రీ, పీజీ చదువుకున్న ప్రతి వ్యక్తికి ఈ కాలేజీ తెలుసంటే అతిశయోక్తి కాదు. ఇందులో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కల. ఇక్కడ తొలుత సాధారణ విద్యార్థులే ప్రవేశాలు పొందుతారు. చేరాక విద్యతో పాటు వికాసం, క్రీడలు, కళలు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి శిక్షణలో రాటుదేలి అన్ని విధాలుగా తీర్చిదిద్దబడి గొప్ప వ్యక్తులుగా బయటకొస్తారు. ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఒక్క కరీంనగర్ జిల్లాకే కాకుండా ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలకు వరంగా నిలుస్తుంది. కవులు, కళాకారులు, నాయకులు, పోలీసులు, అధికారులు, ఉద్యోగులను సమాజానికి అందించిన ఈ కాలేజీ నాటి వైభవానికి, నేటి ఆధునికతకు వారధిగా నిలుస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం పేరిట 1956లో ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ కాలేజీని ప్రారంభించారు. ఆ తర్వాత 1959లో అప్పటి సర్కార్ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న కాలేజీని మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావును గవర్నింగ్ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కాలేజీగా మార్చింది. ఈ కాలేజీకి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ 1951, 1991 వరకు 4 దశాబ్దాల పాటు ప్రిన్సిపల్గా పనిచేశారు. 2018 నుంచి నేటి వరకు ప్రొఫెసర్ రామకృష్ణ కాలేజీ ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు. ఇండోర్ స్టేడియం, మియావాకు జంగల్, చెక్ డ్యాం, సువిశాల క్రీడా మైదానం ఈ కళాశాలకు ఉన్న ప్రత్యేకతలు. దేశంలోనే ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రీన్ క్యాంపస్గా పేరునుగాంచి గ్రీన్ బిల్డింగ్ అవార్డును పొందింది. ఇప్పటి వరకు 64 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో యూనివర్సిటీ స్థాయిలో బంగారు పతకాలను సాధించగా, జిజ్ఞాస ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర స్థాయి విద్యార్థి పరిశోధన ప్రాజెక్టులో 7 ప్రాజెక్టులకు ఎంపికయ్యారు. అయితే వివిధ సందర్భాల్లో 10 సార్లు రాష్ట్ర స్థాయి బహుమతులను గెలుచుకుంది. కరీంనగర్ నడిబొడ్డున మినీ యూనివర్సిటీగా పిలువబడే ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మరియు పీజీ కాలేజీ 26 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉంది. 45 డిగ్రీ కోర్సుల్లో 1620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 108 తరగతి గదులతో పాటు బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఇలా 10 లేటెస్ట్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. కాలేజీలో జిమ్, లైబ్రరీలో ఆన్లైన్ ఎన్లిస్ట్ వెబ్సైట్ ద్వారా 6000 వరకు వివిధ విభాగాలకు సంబంధించిన 33 లక్షల ఈ బుక్స్, సుమారు 60,000 వరకు పుస్తకాలు అందుబాటులో ఉండగా 15 జర్నల్స్, 25 మ్యాగజైన్స్, వివిధ రకాల వార్తాపత్రికలు కాలేజీకి వస్తుంటాయి. ఈ కాలేజీలోని వివిధ విభాగాల్లో 67 మంది అధ్యాపకులు, 42 మంది గెస్ట్ లెక్చరర్లు, 25 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అంతేకాకుండా కాలేజీలో పెద్ద మినీ ఆడిటోరియంలు అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా కోర్సులను రూపొందించడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడం ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రత్యేకత. ఇది గమనించిన యూసీజీ ఉన్నత విద్యా నిపుణుల కమిటీ కళాశాలను సందర్శించి వివిధ విభాగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మార్చి 2022లో స్వయం ప్రతిపత్తి హోదాను ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి కాలేజీకి స్వయం ప్రతిపత్తి హోదాలోకి వచ్చింది. స్వయం ప్రతిపత్తి హోదాతో ఇక్కడే సొంతంగా పూర్తిస్థాయి పాఠ్య ప్రణాళికలను విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడం, దశల వారీగా పాఠ్య ప్రణాళికలను అమలు చేసుకునే వెసులుబాటు కలిగింది. కళాశాల వివిధ విభాగాల అధ్యాపకులు ఆయా కోర్సుల పాఠ్య ప్రణాళిక మండలికి అధ్యక్షులుగా వ్యవహరిస్తుంటారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా అదనపు కోర్సులను, సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కాలేజీకి అటానమస్ హోదా వచ్చిన తర్వాత BBA, BSc హానర్స్, BCAలతో పాటు బేసిక్ బ్యూటిషియన్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కళాశాలలో రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. యూజీసీ నిబంధనలను అనుసరించి ఎస్ఆర్ఆర్ కాలేజీ క్లస్టర్ కేంద్రంగా గుర్తించారు. దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలన్నీ ఇప్పుడు ఈ క్లస్టర్ కిందికి వచ్చాయి. భవిష్యత్తులో క్లస్టర్ కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా కాలేజీ అధునాతనమైన లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంది. వారి ఉన్నతికి తోడ్పడుతుంది. ఇక జ్ఞానదాహాన్ని తీర్చే చలివేంద్రంగా ఎస్ఆర్ఆర్ కాలేజీ బాసిల్లుతుందన్నారు ప్రిన్సిపల్ రామకృష్ణ. ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి వారిని గొప్పగా తీర్చిదిద్దిన ఘనత ఎస్ఆర్ఆర్ కాలేజీదంటున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కలిగి సుదీర్ఘమైన అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారు. ఎస్ఆర్ఆర్కు కొత్తగా ఫుడ్ సైన్స్ కోర్సు మంజూరైందని, త్వరలోనే బయోమెడికల్ కోర్సు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక BSc ఆనర్స్ అనే కోర్సు హైదరాబాద్, వరంగల్ తర్వాత కేవలం ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే అందుబాటులో ఉందని, కాలేజీలో చదువుకునే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తామన్నారు. మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండే ప్రతి విద్యార్థికి ఇక్కడే పరీక్షల నిర్వహణ, ఇక్కడే బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్గా మా వివిధ శాఖాధిపతులు ఉంటారు. వాళ్లకు స్థానిక అవసరాలకు మేరకు తగినట్టుగా ఇక్కడ ఉండే అవసరాలు, పరిశ్రమలు కానివ్వండి, కుటీర పరిశ్రమలు కానివ్వండి, భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు కానివ్వండి, వారికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి బ్యాంకులు, వాణిజ్య శాస్త్రం అయితే అక్కడ ఉండేటువంటి ప్రయోగాత్మకంగా కొంత ప్రాజెక్ట్ వర్క్కు సంబంధించి కూడా కొంత అందులో సిలబస్లో మేము 20% మేరకు మార్పు చేసుకునే సౌకర్యం ఉంటుంది. అట్లాంటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉండడం, తర్వాత దానికి రిసోర్స్ పర్సన్స్గా బయట నుంచి ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు వివిధ కళాశాల నుంచి. అట్లా బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉండడం వల్ల ఇక్కడే పాఠ్య ప్రణాళిక రూపొందించడం, ఇక్కడే పరీక్ష ప్రశ్నాపత్రాల నిర్వహణ, తర్వాత పేపర్ స్కానింగ్ కూడా సాధారణంగా చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న కళాశాలలు కూడా పూర్తి స్థాయి స్కానింగ్ సాంకేతిక పరికరాలు లేవు ఇప్పటికి కూడా కొన్ని కళాశాలలు. కానీ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల చిత్తశుద్ధి కానీ, గౌరవ కమిషనర్ గారి మాకు సపోర్ట్ కానీ చాలా ఉంది. అందుకనే వెంటనే ఇమీడియట్గా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పూర్తి స్థాయిలో ఇక్కడ రాసినటువంటి సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడం కానివ్వండి, ఆన్లైన్లో వాల్యుయేషన్ కానివ్వండి, అంతా డిజిటలైజేషన్. అంటే అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తున్నామంటున్నారు కళాశాల అధ్యాపకులు. ఎస్ఆర్ఆర్ కాలేజీ గత సంవత్సరం 1511 ప్రవేశాలతో రాష్ట్ర స్థాయిలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇక్కడ విద్యార్థులకు ఉపాధి కల్పించే కోర్సులను అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామంటున్నారు. తాజాగా తమ విద్యార్థులకు రోబోటిక్ ఎక్స్పెరిమెంట్ పై శిక్షణనిస్తున్నామని, ఈ కోర్సుతో భవిష్యత్తులో వారి జీవితాలు బంగారుమయమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యాపక లోకమంతా కూడా అడ్మిషన్ల మీద దృష్టి ఉంచి చాలా అడ్మిషన్లను పెంచడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలలో అడ్మిషన్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకప్పుడు 29-30 వేలు ఉన్నటువంటి అడ్మిషన్లని ఈరోజు మేము 40 వేలు దాటి 50 వేల దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ దిశలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా అధ్యాపక లోకానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఇక్కడ ఎస్ఆర్ఆర్ కళాశాల, ఇది నేను ఇక్కడి పూర్వ విద్యార్థిని. ఈ కళాశాలలో పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇది మహబూబ్ నగర్ తర్వాత ఇట్లాంటి ఏర్పాటు చేసినటువంటి సెంటర్లో ఇది 2వ సెంటర్ అన్నమాట. స్టేట్ మొత్తంలో ఈ స్థాయిలో సెంటర్ ఎక్కడ లేదు. ఇంత పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇచ్చేటువంటి రిసోర్స్ పర్సన్స్ కానీ, రిసోర్స్ ఎక్విప్మెంట్ డివైసెస్ కానీ
స్టేట్లో వేరే ఎక్కడా కూడా లేదు. అదంతా కూడా మాకు ఒక మంచి అవకాశంగా పిల్లలకు అంటే ఒక ఆధునాతనమైనటువంటి టెక్నాలజీలో ఒక ప్రవేశాన్ని కల్పించడం కోసం ఇవాళ మేము అప్డేట్ అయ్యి అంటే ఒక సమాజంలో అవుట్రీచ్లోకి వెళ్తున్నటువంటి అవకాశంగా దీన్ని మేము పరిగణించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలో డిగ్రీ లోపల అడ్మిషన్ పొందడానికి దోస్త్ అనేటువంటి ఒక ఆన్లైన్ ప్రక్రియ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మన కళాశాలలో గత 4 సంవత్సరాల నుండి డిస్ట్రిక్ట్ హెల్ప్లైన్ సెంటర్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులోపల విద్యార్థికి అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా జాయిన్ కావాలి, సర్టిఫికెట్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సర్టిఫికెట్స్ ఎవరు సమర్పించాలి అనేటువంటి మొత్తం ప్రాసెస్ ఇక్కడ ఉచితంగానే విద్యార్థులకు అందజేయబడుతుంది. అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పూర్వ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఈ ఉచితంగా ఆన్లైన్ సేవలను ఇక్కడ వీళ్ళు పొందవచ్చు. ఇందులోపల ముందుగా విద్యార్థి 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వల్గా ఉన్నటువంటి ఉత్తీర్ణత సాధించాలి. ఎస్ఆర్ఆర్ కాలేజీలో సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకుల బృందం ఉందని, ఇక్కడ టీచింగ్ బాగుంటుందని, చాలా దూరమైనప్పటికీ ఇక్కడికి చదువుకునేందుకు వచ్చానంటుంది సారిణి. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, అధ్యాపకుల ప్రోత్సాహం బాగుంటుందని, ఇదిలా ఉంటే తాను అనుకున్న దానికంటే కాలేజీ బాగుంటుంది అని అన్నారు లక్ష్మీ భవానీ. ప్రతి విద్యార్థి ఎస్ఆర్ఆర్ కాలేజీ చేరికతో వారి భవిష్యత్తు బంగారుమయమవుతుందంటున్నారు. కాలేజ్ చాలా పెద్దగా ఉంది, కాలేజీకి పెద్ద గ్రౌండ్ ఉంది, క్యాంపస్ హాస్టల్ కూడా ఉంది గర్ల్స్కి. ఇక్కడ కాలేజ్లో సార్స్ టీచర్స్ చాలా బాగున్నారు, టీచింగ్ కూడా చాలా బాగా చెప్తున్నారు. నాకు చాలా నచ్చింది. నేను MZBT తీసుకోవడం జరిగింది. మైక్రోబయాలజీ, జువాలజీ, బయోటెక్నాలజీ. మైక్రోబయాలజీ చాలా బాగా చెప్తారు మేడమ్స్, బయోటెక్ కూడా చాలా బాగా చెప్తారు, జువాలజీ కూడా చాలా బాగా చెప్తారు. ఇక్కడ సైన్సే కాకుండా బీకామ్, BA వాళ్ళు కూడా ఉన్నారు. డిగ్రీ కాకుండా BA కూడా ఉంది. ఇక్కడ చాలా బాగుంది కాలేజ్. PG సెట్లో 53 ర్యాంక్ వచ్చినా కూడా నేను ఈ కాలేజ్ని ఎంచుకోవడం జరిగింది. ఎంతోమంది నాకు హైదరాబాద్కి వెళ్ళు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పినా కూడా నేను ఈ కాలేజ్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు ఇక్కడ తెలిసిన సీనియర్స్ చాలామంది సజెస్ట్ చేశారు, SRR కాలేజ్ బాగుంటుంది, టీచింగ్ స్టాఫ్ బాగుంటుంది, అకాడమిక్స్ కోర్సే కాకుండా వేరే కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్, సర్టిఫికేట్ కోర్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు అంత దూరం హైదరాబాద్ దాకా ఎందుకు, మన కరీంనగర్లోనే SRR కాలేజ్ ఉంది కదా అని చెప్పేసి ఇలా నాకు తెలిసిన సీనియర్స్ చెప్పడం జరిగింది. సో అటెండ్ అయిన తర్వాత మేము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అంటే డే టు డే లైఫ్లో మదర్ బోర్డ్ అంటే ఏంటిది, యూనో బోర్డు, బ్రెడ్ బోర్డు, వీటి కనెక్షన్స్ ఎట్లుంటాయి వాటినన్నీ మేము ఒకరోజు ట్రైనింగ్ తీసుకున్నాం. అదే రోజు మేము చేయడం కూడా జరిగింది. దాని తర్వాత మేము 1200 స్టూడెంట్స్కి వెళ్ళి ట్రైన్ చేయడం జరిగింది. దీని ద్వారా మాకు బయట జరిగే చిన్న చిన్న కనెక్షన్స్, LEDs, ఈ ఆర్డినో బోర్డ్స్, ఇంకా లైట్స్, డే టు డే లైఫ్లో ఆటోమేషన్స్ అనేవి ఎట్లా చేయడం జరుగుతుంది, వాటిని ఎట్లా ఆపరేట్ చేస్తాం, అట్లనే దీని ద్వారా మేము జిజ్ఞాసలో కూడా ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇదండి ఈ చదువులమ్మ ఒడి ఘన చరిత్ర. గడిచిన 6.5 దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులను అక్కున చేర్చుకొని గొప్పగా తీర్చి సమాజానికి అందించిన ఘనత ఈ కాలేజీది. భవిష్యత్తులో డీమ్డ్ యూనివర్సిటీగా మారి మరెంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరుకుందాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావులు ఎన్నిక. వ్యూహ ప్రతివ్యూహాల మధ్య 34 ఓట్ల మెజార్టీతో విజయం. సీఎంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు. ఇకపై రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకుంటే సహించబోనని స్పష్టం. కరీంనగర్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం. నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన 9 మంది అభ్యర్థులచే పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.